బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పూర్తిగా బలహీనపడింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటలు కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 2 రోజుల్లో విశాఖలో చలి తీవ్రత కూడా పెరగవచ్చని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, రాష్ట్రంపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా చూపబోతూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి పూర్తిగా కూడా బలహీనపడిన నేపథ్యంలో ఈ ఈశాన్య రుతుపవనాల కారణంగా గాలుల తాలూకా తీవ్రత పెరగబోతుంది. దీనికి అనుబంధంగా కూడా సముద్రం ఉపరితలం నుంచి వచ్చేటువంటి గాలులు కూడా తోడవడం వలన శీతల ఉష్ణోగ్రతలు అనేది క్రమంగా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని కారణంగా కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖంతో పాటుగా కూడా రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రత అదేవిధంగా చల్లని శీతల గాలుల తాలూకా ప్రభావం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఏదైతే ఉపరితల ఆవర్తనం బలహీనపడినప్పటికీ కూడా కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ అదేవిధంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లోనూ అక్కడక్కడ చిన్నపాటి చెదురుమదురు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఋతుపవనాల ప్రభావం అదేవిధంగా ఈ సముద్రంతో ఉపరితలం మీద నుంచి వచ్చే గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరగడంతో పాటు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2-3 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో కొద్ది రోజుల పాటు కూడా ఏదైతే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఋతుపవనాల ప్రభావం అనేది మరిన్ని రోజుల పాటు కొనసాగితే కనుక -డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా కొన్ని చోట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదైతే ఇప్పటివరకు కూడా కురిసిన వర్షాలు ఇక ఎక్కడ కనిపించే అవకాశం ఉండదు. దాదాపు 3 నెలల పాటు ఇక వర్షాలు ఎక్కడ కురిసే అవకాశం కూడా లేదు. ప్రస్తుతానికి వాతావరణం లేదని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్.